గౌరవ అతిథులు బి సత్యప్రసాద్ ఐఏఎస్ జిల్లా కలెక్టరేట్ మెజిస్ట్రేట్ గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. దీనికి మా అంబేద్కర్కి అన్యాయం జరిగింది లేకపోతే మా దానికి అవమానించబడ్డారు అనే దీంట్లో ఇటువంటి సొసైటీ ఉండకూడదనే మనకి అంబేద్కర్ గారు కోరుకున్నారు. సో అతను పెద్ద పర్సన్ పెద్ద మనిషి కాబట్టి ఎవరో ఏదో అన్నది మాత్రాన అతని స్థాయి తగ్గిపోదు. సో అలాగే కూడా మనకి ఉమెన్ పరంగా కూడా చాలా మట్టుగా చేసుకుంటాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవాలను అధికారికంగా జగిత్యాలలో ఏర్పాటు చేసిన సందర్భంలో కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పాలనాధికారి కలెక్టర్ సత్యప్రసాద్ గారికి, అడిషనల్ కలెక్టర్ లతా మేడం గారికి, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ రాజగౌడ్ గారికి, ఆర్డీఓ గారికి, ఇంకా వేదిక పైన అధికారులకు, ఎస్సీ వెల్ఫేర్ అధికారి, మిగతా అధికారులందరికీ, వేదిక ముందున్న అధికారులకు, పట్టణ ప్రథమ పౌరుల సోదరి సభ్యుల వారి గారికి, మిత్రులు, గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నూతనంగా నియమించబడ్డ దినేష్ గారికి, వేదిక పైనున్న ఈనాటి కార్యక్రమ నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున, వేదిక ముందున్న అంబేద్కరిస్టులకు, అభిమానులకు, జగిత్యాల ప్రాంత పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు జయంతి సందర్భంలో గురించి చాలా విషయాలు చెప్పారు. దాదాపు 40-50 సంవత్సరాల క్రితం మన జగిత్యాల ప్రాంతంలో ఇంతకుముందు కూడా మిత్రులు చెప్పినట్టు అంబేద్కరిజాన్ని మూలన గ్రామాన ఎంతోమంది కూడా తీసుకెళ్ళడం జరిగింది. దాంట్లో మన మాజీ మంత్రులు సుద్దాల దేవయ్య గారు ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ చాలా కార్యక్రమాలు వారు పాల్గొన్నప్పుడు, నేను ఒక డాక్టర్గా వచ్చిన తర్వాత నా మిత్రుడు అప్పుడు మెట్పల్లి ఎమ్మెల్యే వాడు వెంకటరమణ ఇద్దరం కలిసి సుద్దాల దేవయ్య గారు తక్కలపల్లి గ్రామం కట్లాపూర్ మండలంలో విగ్రహావిష్కరణకు వెళ్ళడం జరిగింది. అది నా మొట్టమొదటి కార్యక్రమం.